నీకు ఇష్టమైతే అనే మాట మన ప్రార్థనలో ఉంటే అప్పుడు యేసయ్య నుంచి వచ్చే జవాబు ఎలా ఉంటుంది? నాకు మన ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పమంటారా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా ఇష్టం నీ ఇష్టంగా చేసేసుకోను ఆయన. ఏంటండి? నా ఇష్టం నీ ఇష్టంగా. కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటంటే నీ ఇష్టము నా ఇష్టం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాట్ ఎవర్ యూ విల్, యువర్ విల్ ఇస్ ఫర్ మై లైఫ్, దట్ ఈస్ మై జాయ్. ఐ వుడ్ యాక్సెప్ట్ ఇట్ విత్ కంప్లీట్ జాయ్. సంతోషంగా, ఆనందంగా నువ్వు నీ చిత్తం ఏముందో నా పట్ల అది నేను స్వీకరిస్తా ప్రభా. నీ చిత్తాన్ని నేను స్వాగతిస్తాను అంతే. ఎందుకంటే నాకు తెలుసు యూ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్. దేవుడు ఎప్పుడైనా పొరపాట్లు చేస్తాడండి? మనం పొరపాట్లు చేస్తామండి. పెన్సిల్స్కి వెనకాల ఎరేజర్స్ ఉంటాయి. ఎందుకు? తిన్నగా రాయం కాబట్టి. పెన్లకు కూడా ఏమొచ్చినాయండి? వైట్నర్స్. అవునా కదా? పెన్కి వైట్నర్స్ ఎందుకు ఉంటాయి? మిస్టేక్స్ అవుతాయి. మనుషులం కాబట్టి పొరపాట్లు చేస్తాం. స్పెల్లింగ్ మిస్టేకో, ఏదో పదం మర్చిపోవడమో, సరిగ్గా డయాగ్రామ్ గీయకపోవడమో, వీ మేక్ మిస్టేక్స్. బట్ గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు కూడా మనలాంటి వాడేనేమో, అంటే మన అవగాహన చాలా తక్కువ ఉంది దేవుని విషయంలో. వి డు నాట్ హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఆయన గొప్పతనం ఇంకా మనకు అర్థం కానప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఏమైనా పొరపాట్లు చేస్తారా? హీ విల్ నెవర్ మేక్ మిస్టేక్స్. ఆయన ఎప్పుడు పొరపాటు